గోట్ అంటే ఏంది భయ్యా? మేకేనా? ఆ మేకను కోసుకొని తింటే పండగలకి జాతరకి ఎంత కిక్ వస్తుందో ఈ గోట్ సినిమా చూసిన తర్వాత అట్లా అనిపించింది భయ్యా. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఎమోషన్ తో గట్టి పడేస్తుంది, ఎమోషన్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటది. సెకండ్ హాఫ్ లో మాత్రం దద్దరిల్లిపోయింది. కొడుకు క్యారెక్టర్ ఉన్నది. నాకు గనక కత్తి ఇస్తే ఒక్క వేడితో ఆ కొడుకు తల నరికాలనే ఫీలింగ్ కలిగింది. అంత కోపం వచ్చింది అనమాట. అయ్యనే బెదిరించే లెవెల్ కి ఎదిగిందా కొడుకు అనే ఫీలింగ్ కలిగింది. కొడుకు క్యారెక్టర్ మరి అంత ఎందుకు స్పెషల్ ఇచ్చారో తెలియదు కానీ సూపర్ గా అనిపించేసింది. త్రిష ఐటమ్ సాంగ్ ఉన్నది, యూత్ కి కావాల్సిన ఐటమ్ సాంగ్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉన్నది, అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ ఎమోషన్ ఉన్నది. సో బీజిఎం బాగుంది. వెంకట్ ప్రభు ఒక తను డైరెక్షన్ కదా, ఇది వెంకట్ ప్రభు అనే కింద హీరో అనేసుకున్నాడు, అదొకటి అర్థం కాలేదు. క్లైమాక్స్ లో అయ్యా కొడుకు కొట్టుకుంటున్నప్పుడు ఒక గన్ను తంతే ఇట్లా ఒక లాస్ట్కి వెళ్ళి పడుతుంది. ఆ మూమెంట్ లో ఒక సందర్భంలో కొడుకు వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతాడు. యాక్చువల్ గా వెళ్ళిపోయినప్పుడు మరి పక్కన ఉన్న గన్ను అందుకొచ్చి వెళ్ళి అయ్యింది అంటాడు. మరి అది ఎందుకు డైరెక్టర్ క్యాచ్ చేయాలో అర్థం కాలే, అదొకటి మైనస్ అనిపించింది. మళ్ళీ సినిమాలో ధోని కనపడతాడు, చెన్నై టీంని చూపించేస్తారు అనమాట. తర్వాత పైన అంటే ఏంటది స్టేడియం మీద ఫైటింగ్ అదొకటి చాలా బాగా అనిపించింది. కూతురు క్యారెక్టర్ కి ఒకటి అడుగుతాడు, నీకు ఎవరంటే ఇష్టం అని, తల అని చెప్పి అంటే ఆడాక చాలా మంచి ఇది మంచి ఐడియా ఇచ్చినట్టు అనమాట. తల అనగానే అసలు అర్థం కాలే, తర్వాత లేచి బయటకు వస్తున్నాడు అర్థం ఇట్లా గుద్దితే తలతోటి వాడు కొడుకు కింద పడిపోతాడు. మస్తు ట్విస్టులు. ప్రభుదేవ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ప్రభుదేవ ఏంటో మీరు చూడాలనుకుంటే సినిమాకి వచ్చేయండి. ఆయన ఇలా ఫైట్ మాస్టరా, హీరోనా, విలనా, ఇంకేమన్నా పాత్ర చేసిన ఆయన సినిమాకి అయితే హైలైట్. నెక్స్ట్ మన జీన్స్ మూవీ హీరో ఉన్నాడు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించేస్తుంది. అతను కొన్ని సందర్భంలో ఆయన విలన్ గా మారతాడేమో అనే ఫీలింగ్ కలిగింది. కొన్ని ట్రైన్స్ అన్వేషణలు అవి కూడా చాలా బాగుంటాయి. ముగ్గురు క్యారెక్టర్ మనకు తెలిసిన వాళ్ళు, హిందీ తెలుగు తమిళ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్ చాలా ఉన్నాయి. అన్ని కనపడతాయి, అన్ని చాలా బాగా నస్తాయి అనమాట. టోటల్ గా సినిమాకి అయితే 3+ ఇవ్వగలం. చాలా బాగుంది. గుడ్ 2 కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది, ఎందుకంటే లాస్ట్ లో ఎండింగ్ లో హింట్ ఇచ్చాడు. సో విజయ్ తలపతి రాజకీయాలకు వెళ్తున్నాడు అన్న, రాజకీయాల గురించి మాట్లాడద్దు కానీ సినిమాతో ఆగిపోతుంది. ఈ సినిమాతో ఆగిపోయేది ఉంటే, రాజకీయాలకు వెళ్ళేది ఉంటే మళ్ళీ సినిమాకి లింక్ ఎందుకు ఇస్తాడు, హింట్ ఎందుకు ఇస్తాడు, పార్ట్ కానీ సినిమాలు బంద్ చేయడు. ఇక్కడ మన పవర్ స్టార్ ఎలాగో అక్కడ ఆయన అలాగా సినిమాలు కంటిన్యూ వస్తాయి. రాజకీయాల్లో తన ప్రయత్నం తను చేస్తున్నాడు, తమిళ ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టాడు, ప్రజల మనసులు దూరిపోయాడు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే సీఎం కూడా గెలిచే అవకాశం ఉంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో 3 hours ఉందంటున్నారు, లాగ్ అంటున్నారు, దానికి మీరేమంటారు? ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్ సెంటిమెంట్ ఉంది కాబట్టి లాగా అనిపిస్తుంది. ఇంట్లో ఎవడన్నా అయ్యా అమ్మాయి చెప్తుంటే మాటలు వింటారా, బోర్ అని ఫీల్ అవుతారా, అదే ఉండే. కానీ ఆ మాటలు వింటేనే సెకండ్ హాఫ్కి వెళ్ళాక మనం గూస్ బంప్స్ ఎలా రావాలా అవి వచ్చేస్తాయి. మంచిగా వాళ్ళ అమ్మాయి మాట వింటే మంచిగా చదువుకొని మంచి లెవెల్కి వెళ్తారు కదా. సో అదే ఉన్నది, లాగ్ కాదు, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది కాబట్టి అదే తట్టుకొని విని చూడగలిగితే హ్యాపీగా మంచి మూవీ చూసి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది గోట్ సినిమా. థ్యాంక్ యూ.